ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ముఖ్యమైన విషయాలు ఈ 20వ అధ్యాయంలో చాలా ముఖ్యమైన విషయాలు రాస్తున్నారు. యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తున్నారు. ఎటువంటి విషయాలు చెప్తున్నారో చూడండి. ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి, ఈ మాటలు జన సమూహములతో చెప్పట్లా, ఈ మాటలు శిష్యులను ఏకాంతముగా తీసుకుని వెళ్ళి ఆయన మార్గంలో ఇలా చెప్తున్నారట. ఇదిగో మనం యెరూషలేము వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామండి? యెరూషలేము వెళ్తున్నాం. అక్కడ ఒక కార్యం జరుగుతుంది. ఏంటంటే అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. ప్రధాన యాజకులకును శాస్త్రులకును ఏమవును? అప్పగింపబడును. ఒకసారి ఆలోచించండి. ఇదే యేసు ప్రభు శిశువుగా ఉన్నప్పుడు హేరోదు కూడా చంపాలనుకున్నాడు కదా. మరి అప్పుడు చంపడానికి అప్పగింపబడ్డారా? లేదు, అప్పగింపబడలేదు. పైగా అప్పగింపబడకుండా దూత చేత బోధింపబడ్డారు. ఏ విధంగా? ఒకసారి చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయానికి వెళ్దాం. చదవండి. 2వ అధ్యాయంలో అక్కడ హేరోదు పరిష్కారంగా తెలుసుకుంటున్నాడు కాలములను ఆ జ్ఞానుల చేత. ఏ కాలం తెలుసుకుంటున్నాడంటే, ఈ యూదుల రాజు ఎక్కడి నుండి వస్తాడు, ఈ యూదుల రాజు ఏ కాలంలో పుడతాడు అని వారు వచ్చిన ఆ నక్షత్రమును ఆధారం చేసుకొని వాళ్ళకున్న జ్ఞానములో వారికి ఉన్న క్లూస్ ప్రకారం కనుక్కుంటున్నాడు. ఆ తర్వాత ఈ ప్రధానులలో శాస్త్రులను ప్రధాన యాజకులను పిలిపించి క్రీస్తు ఎక్కడ పుడతాడు అనే విషయాన్ని వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నాడు. జ్ఞానుల దగ్గర నుండి కాలమును తెలుసుకున్నాడు. ఈ ప్రధాన యాజకుల దగ్గర నుండి ఎక్కడ పుడతాడని కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు హేరోదు. ఒకసారి 2 వచనాలు కలిపి చదువుదాం రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదవండి. 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఏలైనగా యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలీయును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని.
జ్ఞానులను రప్పించి రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనపడిన కాలము గురించి వివరంగా తెలుసుకుంటున్నాడట. తెలుసుకొని కపటంగానే ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, మీరు వెళ్ళండి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించండి, తెలుసుకోగానే నేను కూడా వస్తాను, ఆయనను పూజించినట్లుగా నాకు తిరిగి మీరు వర్తమానం తీసుకుని రండి అని చెప్పి ఎంతో కపటంగా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ హేరోదు యొక్క కపట ఆలోచన జ్ఞానులు గుర్తుపట్టలేకపోయారు. వారు ఎవరండి? జ్ఞానులు కాదా? జ్ఞానులు అంటే ఎవరండి? జ్ఞానం కలిగిన వారు కాదా? చెప్పండి. జ్ఞానులు అంటే ఎవరిని అంటారు? జ్ఞానం ఉన్నవారినే కదా. చూడండి, మనమేమి దాయలేకపోతున్నాం. ఎలాంటి ఆలోచనైనా గుర్తుపట్టేస్తున్నారు అనుకోండి ఎదుటి వ్యక్తి, ఆ వ్యక్తిని మనం ఏమంటాం? ఎంత జ్ఞానమో, ఎంత తెలివో అంటాం. అవునా కదా? అటువంటిది వారు జ్ఞానులే అయినప్పటికీ కూడా హేరోదు హృదయంలో ఉన్న ఆలోచనను గుర్తుపట్టలేకపోతున్నారు. అదొక కపటమైన ఆలోచనే. వారు రాజు మాట విని బయలుదేరి వెళ్తున్నప్పుడు మరలా తూర్పు దేశంలో వారు చూసిన ఆ నక్షత్రం ఆ శిశువు ఉండే చేటుకి తీసుకుని వెళ్ళి అక్కడ మీదగా నించుందట. అప్పుడు వారు అక్కడికి వెళ్ళి ఆ బేబీని కలుసుకున్నారు, లేదా యేసయ్యని వారు కలుసుకున్నారు. చూడండి, వారు కలుసుకున్నారు. కానీ ఇప్పుడు వారు చేయవలసిన పని ఏంటి? యాక్చువల్గా అయితే వారిని హేరోదు ఏమని అడిగాడు? రిటర్న్ వచ్చి ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని మీరు కనుక్కుని నాకు చెప్పమన్నాడు. కారణం ఏంటట? వెళ్ళి పూజిస్తాడట. ఎవరు? హేరోదు రాజు. అలా ఉన్న సమయం వారు వెళ్ళారు, ఆ తల్లిని చూశారు, శిశువుని చూశారు. వారు ఆయనకు సాగిలపడ్డారు, పూజించారు. అంత బాగానే ఉంది. వారు తెచ్చిన ఆ విలువైన వస్తువులు, బహుమానాలు పెట్టెలు వెప్పి ఇచ్చారు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా అయితే వారు తిరిగి మరలా హేరోదు దగ్గరికి వెళ్ళవలసిన సమయం వచ్చింది. అప్పుడు 12వ వచనానికి వెళ్దాం రండి. 12వ వచనం చదివినాను. 12వ వచనం. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గంన తమ దేశంలోకి తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. ఇక్కడ దూత స్వప్నంలో కనపడి చెప్తున్నారు, మీరు మరలా హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, మీరు మరలా హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు. మీరు చూసిన ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు హేరోదుకి ఇవ్వద్దు. ఏమండి, దూత ఈ జ్ఞానుల్ని అక్కడికే వెళ్ళకుండా ఆపచ్చు కదా. ఆపాలి అంటే ఆపచ్చు కదా. అలా కాదు, అలా ఆపలేదు. ఏ సమయంలో చెప్తున్నారో చూడండి. అక్కడ రాజేమో కోపంతో రగిలిపోతూ ఉన్నాడు, హృదయంలో కపటంతో రగిలిపోతున్నాడు, కలవరపడిపోతున్నాడు. ఇక్కడ జ్ఞానులేమో కలుసుకున్నారు, ఇక మళ్ళా రిటర్న్ వెళ్ళాల్సిన సమయం. ఆ క్షణం అప్పుడు స్వప్నంలో కనపడి, అంటే వారు నిద్రపోతున్న సమయంలో వారు బోధన పొందుతున్నారు. ఏమని? ఇటు మళ్ళీ వెళ్ళొద్దు, మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అని. హేరోదుకి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దని.
ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి దేవుడు అలౌ చేశారు, కానీ ఇప్పుడు దేవుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అలౌ చేయట్లేదు. ఆయన ప్రణాళికలు. ఇంకా చూడండి, వారు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందట, ప్రభు దూత స్వప్నంలో మరలా యోసేపునకు కూడా ప్రత్యక్షమయ్యారట. అప్పుడు ఏం చెప్తున్నారో చూడండి జాగ్రత్త. 13వ వచనం. హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని ఆయనతో చెప్పెను. దయచేసి గమనించండి. హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతుకుతున్నాడా, వెతకబోచున్నాడా? హేరోదు ఇంకా వెతకబోతున్నప్పుడే ప్రభు దూత ఇప్పుడు స్వప్నంలో కనపడి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన జ్ఞానుల్ని ఆ మార్గంలో వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆపిన దూతలు ఇప్పుడు మరలా యోసేపు స్వప్నంలోనికి వచ్చి చెప్తున్నారు ఏమనంటే, బిడ్డని తల్లిని తీసుకుని ఐగుప్తునకు పారిపో. ఎందుకు పారిపో? రాజు, హేరోదు రాజు చంపడానికి వెతకబోతున్నాడు. ఏమండి, ఇదే యేసు ప్రభు శిష్యులతో ఇప్పుడు ఏకాంతంగా తీసుకుని వెళ్తూ మార్గంలో ఏమని చెప్తున్నారు? ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగించబడబోతున్న విషయాన్ని చెప్పట్లేదా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఆయన పేరే వధింపబడిన గొర్రెపిల్ల. ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందంటే ఆ కార్యం చేయడానికి ఒక గొర్రె పిల్లగా ఆయన తన్ను తాను అర్పించుకున్నారు గనుక. ఆయన పేరే ప్రధాన యాజకుడు. ఎలా వచ్చింది ఆ పేరు? ఎలా వచ్చింది ఆయన పేరు? ఆ పేరు అసలు ఈ లోకంలో ఆయన ఇచ్చిన రూల్స్ ప్రకారం లేవీల గోత్రంలో కూడా పుట్టకుండా ఆయన మనకొక ప్రధాన యాజకుడు ఉన్నారు అని ఎలా అనిపించుకున్నారు? ఆయన చేయబోతున్న కార్యం అంత గొప్ప కార్యం కనుక. మన ప్రధాన యాజకులైతే ఏటేటా వెళ్ళి పాప పరిహారార్థ బలిని అర్పించాలి. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి వారికి ప్రతి సంవత్సరం ప్రతిరోజు వారికి అనుమతి కూడా లేదు. అండ్ మనుషులు చేసిన హస్తకృతాలయాల్లో ఆయన రక్తాన్ని ప్రోక్షించలేదట. ఆయన రక్తాన్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే ఎవరు వెళ్ళలేని స్థలంలో అయినా ఆ పరిశుద్ధ స్థలంలోనే ఆయన తన రక్తాన్ని తీసుకుని వెళ్ళారట. ఇటువంటి అన్ని కార్యాలు ఈ వధింపబడిన గొర్రె పిల్లలో ఆయన చేయవలసిన పరిస్థితిలో ఉంటుండగా, అదే ప్రణాళికలు ఆయనలో నెరవేర్చబడవలసి ఉంటుండగా, కాలం రాకముందు, సమయం రాకముందు దేవుడు శిశువుగా ఉన్నప్పుడు దేవుడు అక్కడ శిశువుని కాపాడుతున్న లెవెల్ ఒకటి ఉంది చూడండి. హేరోదు చంపాలనుకుంటున్నవాడు చచ్చేంత వరకు కూడా ఐగుప్తులో దాచిపెట్టారు కదా. చూడండి, ఈ
యోసేపుతో ఆయన చెప్తున్నా, లేదా ఆ దూత చెప్తున్న మాట, నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. ఏంటండి ఆ లెవెల్ ఏంటి అసలు? వింటున్నారా? నువ్వు ఆ శిశువుని తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపో, అండ్ నేను మళ్ళీ చెప్పేంత వరకు అక్కడే ఉండు. హల్లెలూయా. కళలోనే చెప్పేస్తున్నారు ఏమని, మళ్ళీ ఎప్పుడు కళ వస్తుందో. హల్లెలూయా. ఎంతకాలం అక్కడ ఉండాలో కూడా చెప్తున్నారు. ఎంతకాలం ఉండాలి? శిశువుగా ఉన్నారు కనుక చంపాలి అనుకుంటున్న వారు చచ్చిపోయేంత వరకు అక్కడే ఉండండి. అప్పుడు ఆ రాత్రికి రాత్రి తీసుకొని తను ఐగుప్తునకు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇవి కూడా కొన్ని ప్రవచనాలు నెరవేర్చడానికే కావచ్చు. కానీ ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 19వ వచనం చూడండి. ఇప్పుడు హేరోదు చనిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు చంపాలనుకున్న ఈ రాజు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై. ఇదే దూత ఒకప్పుడు యెరూషలేములో బెత్లెహేంలో ఉన్నప్పుడే ప్రత్యక్షమై ఐగుప్తునకు వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు అదే దూత ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రత్యక్షమై మరలా చెబుతున్నారు. ఏమని తెలుసా? నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. ఎక్కడికి వెళ్ళుము? ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరి. హల్లెలూయా. శిశువు ప్రాణం తీయాలనుకుంటున్న వారు చనిపోయారు కనుక ఇప్పుడు నువ్వు యెరూషలేముకి వెళ్ళమంటున్నారు. లేదా ఇప్పుడు నువ్వు మరలా ఆ దేశంనకు వెళ్ళు, ఇశ్రాయేల్ దేశంనకు వెళ్ళు అని చెప్పి ప్రభు దూత వారికి మరలా చెప్పి నడిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. అలా ప్రభు దూత చేత మరలా బోధన ఉంది. స్వప్నంలోనే కావచ్చు, కానీ బోధన ఉంది. ఇక శిశువును తల్లిని తోడుకొని మరలా రిటర్న్ వచ్చాడట. వచ్చి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? ఒక రాజు చంపాలి అనుకోబోతున్నప్పుడే అంతకంటే ముందే ఒక గైడెన్స్ ఇచ్చి కాపాడుతున్న ఒక లెవెల్ కనిపిస్తుంది మనకి. ఒక్కొక్క కీడు నుంచి తప్పిస్తున్న లెవెల్ ఒక్కసారి చూడండి. నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్తున్న మాటలో నేనే మార్గం అని చెప్తున్నప్పుడు ఆయన నడిచిన మార్గమే సరి అయిన మార్గం అని కదా అర్థం. ఆయన అడుగులు వేసిన అడుగుల మీదనే కాళ్ళు వేస్తూ వెళ్తే అదే సరి అయిన మార్గం. ఆయన చేరిన గమ్యం చేరాలి అంటే ఆ మార్గంలోనే వెళ్ళాలని కదా అర్థం. ఎంతమందికి అర్థమవుతుంది? ఉన్నారా అందరూ? ఉంటే నేనున్నానని చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పండి, నేను వింటున్నాను అని చెప్పండి. హల్లెలూయా. అర్థం చేసుకుందాం. శిశువుగా ఉన్నప్పుడు కాపాడుతున్న లెవెల్ ఒకటి ఉంది.
దూతలు చేత సంరక్షింపబడుతున్న లెవెల్ ఒకటి ఉంది. కీడు రాబోతున్న దానికి ముందే బోధన ఉంది. అమ్మో ఇక్కడ ఉంటే నేను ఏమై ఉండేవాడినో అనే ఒక లెవెల్ ఉంది. అది శిశువుగా ఉన్నప్పుడు లెవెల్. వింటున్నారా? మనం ఒక అకాడమిక్ ఇయర్లో జాయిన్ అయ్యామనుకోండి, వెళ్ళిన ఫస్ట్ డేనే ఫైనల్ ఎగ్జామ్ పేపర్ ఇస్తే రాయగలమా? రాయలేం. ఒక సమయం వస్తుంది, అప్పుడు ఫైనల్ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్న ఒక లెవెల్ అది. హల్లెలూయా. అలా యేసు ప్రభు వచ్చిన పనే వధింపబడిన గొర్రె పిల్లగా మారడానికి. ఆ ఫైనల్ పేపర్ పుట్టిన వెంటనే ఇస్తానంటే యాక్సెప్ట్ చెయ్యదు. నేనేమంటున్నాను తెలుసా? కాలము రాక మునిపే నీ ద్వారా జరగవలసిన కార్యాలను సరిగా జరగకుండా చేయడానికి అపవాది సకల ప్రయత్నాలు చేస్తాడు. అందుకే దేవుడు వాటన్నిటిని కూడా ఆపుతూ ఉంటారు. లేదా కాలంలో సమయంలో ఎవరి ఆధీనంలో ఉన్నాయి? తండ్రి ఆధీనంలో ఉన్నాయండి. వాటిని తెలుసుకునటం మీ పని కాదు అని ఎందుకు ప్రభు అంటున్నారంటే, కాల చక్రములో చిచ్చు పెడుతున్న ఒక తంత్రం అపవాది ప్లే చేస్తూ ఉంటాడు. దేనిలో? కాలచక్రంలో. అందుకే కాలములు సమయములు తండ్రి తన ఆధీనంలో పెట్టుకున్నారట, తన స్వాధీనంలో పెట్టుకున్నారు. బిగ్గరగా హల్లెలూయా అని చెప్దాం. ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం, యెరూషలేమునకు మనం వెళ్ళబోతున్నాం. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడబోచున్నాడు. ఇప్పుడు మనుష్య కుమారుడికి తెలుసు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో. ముందుగానే చెప్తున్నారు, ఇలా ఇలా జరగబోతుంది, వీరు ఇలా ఇలా చేయబోతున్నారని. వారు చంపుతారన్న విషయం కూడా చెప్తున్నారు. అంతేకాదు తిరిగి లేస్తాననే విషయం కూడా అక్కడ చెప్పేస్తున్నారు. హల్లెలూయా. కాలము సమయము వచ్చినప్పుడు తండ్రి తన కుమారుడికి సర్వము సమస్తము బోధిస్తున్న ఒక లెవెల్ ఉంది చూడండి. ఆమేన్. అందుకే యేసుప్రభు వారు ఆ రోజు శిష్యులతో కాకుండా, శిష్యులు ఉన్నారు, పరిసయ్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ చాలా తర్కంలో వస్తున్న సమయం ఆయన చెప్తున్న మాట, నా తండ్రి వలన, నా తండ్రి దగ్గర నేను వినిన సంగతులే మీకు చెప్తున్నాను. భూ సంబంధమైన వాటిని చెప్తున్నప్పుడే మీరు వినలేకపోతున్నారు. ఇక నేను వేరే విషయాలు చెప్తే మీరు ఎలా గ్రహిస్తారు? మీకు ఎలా అర్థమవుతుంది? స్తోత్రం. వధింపబడిన గొర్రె పిల్లగా మారడానికే, నిజానికి వధ కోసమే, వధింపబడడానికే, రక్తం చిందించడానికే
ఆయన భూమి మీదకి వచ్చారు. కానీ అది ముందుగానో వెనకగానో, అంటే పర్ఫెక్ట్ టైం దేవుడు నిర్ణయించిన టైం ఉన్న, అది కాకుండా వేరే అటో ఇటో చేయించడానికి సకల ప్రయత్నాలు జరిగాయి, కానీ అన్నీ విఫలమే. లోక అధికారి ఓడిపోయాడు అంటున్నాను నేను. ఆమేన్. ఆ చుట్టూ జరుగుతున్న కుట్రలు చూడండి, ఈనాటి వరకు కూడా వాటి యొక్క ప్రభావం ఉంది తెలుసా. ఎందుకంటే వాక్యంలో రాస్తుంది, ఈ యాజకులు ఈయన అనేక కార్యాలు చేస్తుండడం చూసి హేరోదీయులతో వెళ్ళి కలిశారట. ఎందుకు తెలుసా? ఈయనని ఎలాగ సంహరిద్దామా అని ఆలోచన చేయడానికి. ఒకసారి ప్రధాన యాజకుల పరిస్థితి ఒకసారి ఆలోచించండి. వారు ఎవరికి యాజకులుగా ఉన్నారు అసలు? మరి పని ఏంటండి? ఎంత గొప్ప పనిలో ఉండాలి, ఎంత గొప్ప పనిలో ఉన్నారు. ఈరోజు మన సబ్జెక్ట్ వారు కాదు, కానీ కాలములు సమయములు మన సబ్జెక్ట్. ఏంటండి? కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఎలా ఉంచుకున్నారనే విషయాన్ని చూస్తున్నాం మనం. వధ కోసమే పంపబడిన శిశువు పట్ల ఆయన కార్యమును జరిగించడానికి వెయిట్ చేస్తున్న సమయం, ఆయన ఎలా ప్రిజర్వ్ చేస్తున్నారో చూస్తున్నాం. యెరూషలేములో సమాధానం ఉండాల, యెరూషలేములో క్షేమం ఉండాల. అటువంటిది యెరూషలేములో ఆయనకి ఆ పరిస్థితులు ఏవీ కనబడట్లేదు. ఆయన చుట్టూ వ్యతిరేకతలే. ఆయన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఆయన చుట్టూ క్షేమకరమైన స్థితి ఎక్కడా లేదు. ఆయన చుట్టూ డేంజర్ జోన్సే చూడండి. కానీ దేవుడు అక్కడ కూడా ఎలా కాపాడుతున్నారు. ఐగుప్తులో దాచిపెట్టిన దేవుడు. చెప్పండి అన్నమాట. ఇది ఎలాంటిదంటే, ఐగుప్తుకు ఒక హిస్టరీ ఉంది, గుర్తుందా? పిల్లలందరినీ చంపేస్తున్న సమయం మోషేని ఎక్కడ దాచారు దేవుడు? అదే ఐగుప్తు అంతఃపురంలో దాచారు. హల్లెలూయా. ఐగుప్తు చరిత్ర ఏంటి? విమోచకుల్ని దాచిపెడుతున్న ఒక చరిత్ర. హల్లెలూయా. ఐగుప్తు ఇంకో కోణంలో కనబడుతుంది కదా. హల్లెలూయా. మోషేని చంపడం కోసం అసలు ఎంత మందిని చంపారు, కానీ దేవుడు ఎలా కాపాడారో చూడండి. అదే ఐగుప్తులో రాజగృహంలో అంతఃపురంలోనే దాచిపెట్టారండి. అలా ఈ యెరూషలేములో నుండి తీసుకెళ్ళి లోకరక్షకుడిని
ఐగుప్తులో దాచిపెట్టారు. దేవుడు కాపాడాలంటే ఎక్కడెక్కడ కాపాడగలరో అర్థమవుతుందా? ఎలా ఎలా దాచిపెట్టగలరో అర్థమవుతుందా? హల్లెలూయా. కానీ సమయం వచ్చినప్పుడు, కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు మనం చదువుకున్నామే, 20వ అధ్యాయం 2 అక్కడికి వెళ్దాం. యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు, వింటున్నారా? యెరూషలేమునకు వెళ్ళనై ఉంటున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులతో ఏకాంతముగా మాట్లాడుతున్నారు. చెప్పుతున్న చాలా ముఖ్యమైన విషయాలు. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాం. ఈ మాటలు మామూలు మాటలు కాదండి. చూడండి, ఒక చిన్న సూది తెలియకుండా గుచ్చుకున్నప్పుడు మనకేమనిపించదు. కానీ తెలిసి, ఎగ్జాంపుల్ ఒక బ్లడ్ టెస్ట్ చేయబోతున్నారు అనుకోండి, భయమేదా? ఒక చిన్న సూదే కదా, వేస్తుందా వేదా చెప్పండి. ఒక యాంగ్జైటీ ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? ఉంటుంది. తెలిసి తెలిసి జరగబోతున్నవి తెలిసి ఉన్నప్పుడు ఆ దిశగా కదలడానికి ఒక యాంగ్జైటీ ఉంటుంది నాన్న. అలా సమస్తము తెలిసి ఉండి యెరూషలేమునకు మనం వెళ్ళబోతున్నాం అని చెప్తున్నప్పుడు ఆయనకి తెలిసి అక్కడ ఏం జరగబోతుందో. ఆయన ఆల్రెడీ అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వచ్చారు. కానీ ఇది మార్గం అని చూపిస్తున్నప్పుడు దానిని గ్రహించి ఆ మార్గం గుండా వెళ్ళడానికి ఆయన గొర్రెలుగా రెడీయా? హల్లెలూయా. హలో, వధకేర్పడుతున్న గొర్రెల మందకు ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? రెడీయా అని. హల్లెలూయా. శిశువులుగా ఉన్నంత కాలం, శిశువుల కాలంలో ఎక్కడెక్కడ పెట్టి ఎలా ఎలా కాపాడుకోవాలో ఆయనకి తెలుసు. ప్రతి మార్గంలోనూ, మార్గం కంటే ముందే దూతల ద్వారా స్వప్నంలో అక్కడ ఇక్కడ కనిపించి ఎవరెవరిని వాడుకుని ఎలా ఎలా కాపాడాలో అన్ని ఏరియాలు ఆయనకి తెలుసండి. జ్ఞానం కలిగిన వారిని జ్ఞానం లేని వారిగాను, వేరే వారిని జ్ఞానం కలిగిన వారుగాను, అసలు కళ అంటే ఏంటో తెలియని వాళ్ళకి కళలు ఇచ్చి, ఏంటండి కాపాడిన లెవెల్ ఎలా ఉందండి? జీవితం అంతా అలా కాపాడుకుంటూ వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో కదా. వచ్చిన పని ఫుల్ఫిల్ అవ్వదు నాన్న. కానీ ఎదిగిన సమయం వచ్చినప్పుడు, వచ్చిన పని ఫుల్ఫిల్ అవ్వడానికి సమయం వచ్చినప్పుడు ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్ళుచున్నామని చెప్తున్న లెవెల్ అదే. ఫైనల్ ఎగ్జామ్ కొరకు రెడీ అయిపోయిన సమయం అది. అటు క్వశ్చన్ పేపర్ రెడీ, అటు ఇన్విజిలేటర్స్ రెడీ, ఈవెన్ బల్లా దాని మీద నెంబర్ కూడా రెడీ. ఇటు రాయవలసిన స్టూడెంట్ రెడీ,
అన్నీ రెడీ అయినప్పుడు, అలా ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలా కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. అన్నిటినీ రెడీ చేసినప్పుడు, అర్థమవుతుందా? ఇక్కడున్న స్టూడెంట్కి అక్కడున్న ఇన్విజిలేషన్ రూమ్ గురించి ఎలా రెడీ అవుతుంది అవన్నీ తెలుసా అండి? తెలీదు. అక్కడ ఇన్విజిలేషన్ కోసం రెడీ అవుతున్న టీచర్కి ఎవరెవరు ఏ స్టూడెంట్ ఏ టైంలో ఏమేమి చదువుతున్నారో తెలుసా అండి? తెలీదు. క్వశ్చన్ పేపర్ రెడీ చేస్తున్న టీచర్కి సమాధానం రాయబోతున్న స్టూడెంట్ ఎవరో తెలుసా? తెలీదు. పోనీ సమాధానాలు రాయడానికి బాగా చదువుతున్న రెడీ అవుతున్న ఆ స్టూడెంట్స్కి రాబోతున్న క్వశ్చన్స్ ఏంటో తెలుసా? తెలీదు. కానీ అక్కడ ఇక్కడ ఒకే వ్యక్తి, అన్నీ తెలిసిన వ్యక్తి ముందుకు కదులుతుంటే ఎలా ఉంటుంది తెలుసా? ఇదిగో ఇలా ఉంటుంది. హల్లెలూయా. అంటాను, ఇన్విజిలేటర్ ఆయనే, కూర్చుని బుద్ధిగా రాసేది ఆయనే. అక్కడ స్టూడెంట్ ఆయనే, ఇన్విజిలేటర్ ఆయనే, క్వశ్చన్ పేపర్ ఇచ్చింది ఆయనే, మళ్ళీ సమాధానం రాసేది కూడా ఆయనే. అన్నిట్లోని ఆయనే ఉండి కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉంచుకొని అన్నిటినీ రెడీ చేస్తూ, హల్లెలూయా, వెళ్తున్నప్పుడు అప్పుడు చెప్తున్నారు, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాం. అక్కడ ఏం జరగబోతుందో చూడండి. ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. అప్పగింపక ముందే చెప్తున్నారు, అప్పగింపబడును. హేరోదు చేతిలో నుంచి కాపాడిన దేవుడు ఈ ప్రధాన యాజకుల చేతిలో నుంచి కాపాడలేరా? చెప్పండి. హేరోదు చచ్చిపోయేంత వరకు ఐగుప్తులో దాచిపెట్టినట్లుగా ఈ ప్రధాన యాజకులు చచ్చిపోయేంత వరకు కాపాడలేరా? ఎక్కడో దాచిపెట్టలేరా? దాచిపెట్టగలరు. కానీ దాచిపెట్టే సమయం కాదు ఇది. కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. అప్పగింపబడే సమయం వచ్చింది గనుక అప్పగింపబడడం ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. వారు ఆయనకు మరణ శిక్ష విధించి, మరి ఏ శిక్ష విధిస్తారు చెప్పాలి? ఏ శిక్ష? మరణ శిక్ష. ఏమండి, మరణ శిక్ష పడడానికి ఆయన పాత్రుడా? నిజంగా అంత పాపం చేశాడా? వారికి ఉన్న స్పెషాలిటీయే అది. మరణశిక్షకు పాత్రులు కాని వారిని మరణం అయ్యేటట్టుగా శిక్ష విధిస్తారు. మరణశిక్షకు పాత్రులైన వారిని తప్పిస్తారు. శాస్త్రులకు, ప్రధాన యాజకులకు, పరిసయ్యులకు ఉన్న ప్రాబ్లమే అది. ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. ఎవరు అప్పగింతురు? ఈ ప్రధాన యాజకులను, శాస్త్రులను. అయిపోలా, అక్కడి నుంచి ముఖ్యమైనది స్టార్ట్ అవుతుంది. ఏంటది? 3వ దినమున ఆయన మరలా లేచును. పలకండమాట, 3వ దినమున ఆయన మరలా లేచునని. హల్లెలూయా. ఇవి మనకి 3 వచనాల్లో రాసేసారు. 3 వచనాల్లో మనం విన్నాం. కానీ
ఇవన్నీ జరగడానికి కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి కదా. ఇవి జరగడానికి పట్టిన కాలం 4000 సంవత్సరాలు అంటాను నేను. ఆమేనని చెప్పరే. చూడండి, అమ్మ నాన్న చెప్పిన మాట విను అని చెప్పడానికి ఎంత టైం పట్టిందండి? జస్ట్ విను అని చెప్పడానికి ఎంత టైం పట్టింది? జస్ట్ కొన్ని సెకండ్స్, అంతే కదా. 2-3 సెకండ్స్ పట్టింది, అంతేనా? మాట విను అని చెప్పడానికి ఒక 2-3 సెకండ్స్ పట్టింది. కానీ అది చెయ్యడానికి ఒక జీవితకాలం పడుతుంది. కాలం సమయం అమలు అవ్వడానికి అలా ఉంటుంది అంటున్నాను నేను. పలకడం, చెప్పడం 2-3 సెకండ్స్లో అవుతుంది, అవ్వచ్చు. కానీ అది చెయ్యడం, జరగడం, అమలు అవ్వడం కొన్ని యుగాలు పడుతుంది అంటున్నా నేను. హల్లెలూయా. యుగాలకు సజీవుడగువాడు. ఆ వాక్కులన్నీ కూడా సజీవమై రావడానికి కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉంచుకున్నారు. సమయం వచ్చినప్పుడు అన్నిటినీ సమకూర్చి మేలుకై జరిగిస్తారు. కీడే జరుగుతున్నట్టుగా కనిపిస్తుందండి. వారు ఆయన అప్పగిస్తారు, వారు ఆయనకి మరణశిక్షణ వేసేస్తారు, వాళ్ళు నిందకు అప్పగించేస్తారు, వాళ్ళు అన్యజనులకు అప్పగించేస్తారు, వాళ్ళు అక్కడ సిలువ వేసేస్తారు. ఇవన్నీ వినడానికి ఎలా ఉంది? గొప్ప కీడు, గొప్ప కీడు, గొప్ప కీడు అనిపిస్తుంది కదా. కానీ 3వ దినమున ఆయన లేచును అని చెప్పుతున్న మాట ఉంది చూసారా. ఆ తర్వాత ఉండబోతున్న లెవెల్ ఎలా ఉంటుందో తెలుసా? పునరుద్ధానపు శక్తి, పునరుద్ధానపు శక్తి అమలవుతున్న కాలం ఎలా ఉంటుందో తెలుసా? ఆ కాలం కావాలంటే ఈ మరణం అవుతున్న కాలం జరగాల్సిందే. అందుకే ప్రభువుని గుడ్డిగా నమ్మే ఒక స్థితిలోనికి మనం వెళ్ళాలా. అలాగని గుడ్డిగా ఉంటే అపవాది కూడా నేను కూడా వెలుగుదూత వేషం వేసుకుని వచ్చి నేను కూడా ఆ నిజమైన వెలుగే అన్నట్టుగా యాక్షన్లు చేస్తుంది. అక్కడ కూడా గుర్తుపట్టాల. ఎంత వివేకం కావాలి. మాట్లాడుతున్న సోర్స్ ఏంటో గుర్తుపట్టాలి. వినండి వినండి జాగ్రత్తగా. మాట్లాడుతున్నది సోర్స్ ఏంటో గుర్తుపట్టాలి. సోర్స్ గుర్తుపట్టిన తర్వాత ఏ మాట చెబితే ఆ మాట గుడ్డిగా చేసేటట్టు ఉండాలి. పావురం వలె నిష్కపటంగాను, పాము వలె వివేకంగాను ఏకకాలంలో ఉండే లెవెల్ అది. ఒక పక్కనేమో నిష్కపటంగాను, ఇంకో పక్కనేమో వివేకంతోనూ ఎలా అండి కదలడం? కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. నేనేమంటున్నానంటే మనం కూడా తండ్రి స్వాధీనంగా మారిపోతే ఆ కాలముల గుండా వెళ్ళడం సాధ్యం అంటున్నా. ఆమేనని చెప్పరే. తండ్రి చిత్తం చేయడమే నాకిక ఆహారం అని మార్చుకున్న కుమారుడు తండ్రి చిత్తం చేయడానికి ఎలా స్వాధీనపరుచుకున్నారో తెలుసా? ఎలా స్వాధీనం అయిపోయారో తెలుసా? శిశువుగా ఉన్నప్పుడు వెళ్ళమంటే వెళ్ళిపోయారు. ఎక్కడికి ప్రభా? ఐగుప్తుకు నేను వెళ్ళను అనలా.
అమ్మో యెరూషలేము వెళ్తే ఇప్పుడు నన్ను చంపేస్తారు, నేను వెళ్ళను అనలా. తెలిసినప్పుడు అనలేదు, తెలియనప్పుడు అనలేదు. అలాంటి ఒక లెవెల్కి మనం వెళ్ళాలా? ప్రభువుకి అన్నీ తెలుసు అనే ఒక నిశ్చయతలోనికి మనం వెళ్ళాలా? ఈరోజు మన విశ్వాసం మన కాలికి మనమే కాలు అడ్డం పెట్టుకుని పడిపోయేటట్లుగా, మన పరుగును మనం ముందుకు తీసుకుని వెళ్ళలేని విధంగా మన విశ్వాసం మన కాలికి మనకే అడ్డం పడుతుంటే మనం నించోవడమే కష్టంగా ఉంటే పరుగులు ఎప్పుడు పెడతావు? అడగండి పక్కవారిని అన్నమాట. ఒక్కటే ఈరోజు నమ్మాలండి, ఒక్కటే మాట. కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. నా పట్ల ఏది జరుగుతుందో అది మేలుకై సమస్తం సమకూడి జరుగుతుందని నమ్మాలా? యేసు ప్రభు చూపిస్తున్న మాదిరి చూడండి ఒకసారి. ఆలోచన విధానంలో, ప్రవర్తన విధానంలో, అన్నిట్లోని కూడా తండ్రి చేతికి అప్పగించుకునే లెవెల్ ఒకటి ఉంది కదా, దానిలోనికి మనం వెళ్ళాలండి. అప్పుడు మాత్రమే అపవాది అనేవాడు ఓడిపోతాడు. ఇలా తన సంఘం సిద్ధపడడానికి ప్రార్థన చేసుకుందామా? శిరస్సైన వాడు చూపించిన మార్గంలో శరీరం వెళ్ళడానికి సిద్ధపాటు కొరకు ప్రార్థన చేద్దామా? అక్క, ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. కాలంలో సమయం తండ్రి యొక్క ఉన్నవని మనం గ్రహించి ఉన్నాం కాబట్టి ఆ కాలంలో సమయములను మనము అనుసరిస్తూ మనము ఒక సబ్మిషన్ లో దేవునికి మనం సబ్మిట్ అవ్వాలి అని మనం ఈరోజు తెలుసుకున్నాం. మనం యేసయ్య జీవితంలో చూసాం. సో యేసయ్య ఇక్కడ మనం